Hi guys, welcome to the Jabardast Vlogs. ఈరోజు ఏంటంటే ఊరు పండుగ కదా. పొద్దున వెళ్ళి మేము కుడుక కొట్టేసి వచ్చినాం. మా మమ్మీ మాకు కర్రీ ఏమో కుడుక కర్రీ అయితే పంపించింది. అదైతే అయిపోయింది. ఇప్పుడు మాకు కర్రీ అయిపోయింది. అందుకే మా మమ్మీ నార్మల్గా ఎగ్ ఫ్రై అయితే వండుతుంది. మా మమ్మీ జ్వరం కూడా వచ్చింది, అయినా మా కోసం ఎగ్ ఫ్రై వండుతుంది. ఓకే, ఎలా వండుతుందో చూసేద్దాం. లెట్స్ గో. అయితే ఆయిల్ పోసింది గైస్. ఇప్పుడు జీలకర్ర తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలి. బాగా కలపాలి. గైస్ అలా మనం ఆనియన్స్ అయితే కలుపుకోవాలి కదా గైస్. అలా కొంచెం ఆనియన్స్ మగ్గేదాకా ఒక మాట. తెలిసిందే గైస్, ఎగ్తో మనం చాలా వెరైటీస్ వండుకోవచ్చు. ఎలా అంటే ఎగ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ టమాటా, ఎగ్ పుల్స్, ఎగ్ మంచూరియా, ఎగ్ 65, బాయిల్డ్ ఎగ్, చాలా తినచ్చు మనం. చాలా ఎక్కువ కర్రీ దీంతోనే మనం వండుకోవచ్చు. మళ్ళీ చాలా డెడ్ ఈజీ, ఎవరైనా వండగలరు దాన్ని, అంత ఈజీగా ఉంటుంది. మా అక్కకు కూడా వచ్చి యాక్చువల్గా అలా ఎగ్ వండుకోవచ్చు. చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం గైస్. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. మన ఉల్లిగడ్డలు ఎప్పుడైతే బ్రౌన్ కలర్లో వచ్చాయో తర్వాత కలుపుకోవాలి. పసుపు వేసుకోండి, అప్పుడు ఇలా ఎల్లో కలర్లో అవుతాయి. గైస్ చూసారు కదా, ఇదే కారం. కారం అంటే ఇలాంటి కారం కాదు. ఎల్లిపాయ పొట్టు తీసి దాన్ని దంచి పేస్ట్లో కారం మరియు ఉప్పు వేయాలి గైస్. తర్వాత గ్రాండ్ వేసి వస్తుంది. ఇది మీ టేస్ట్ తగ్గట్టు. ఎక్కువ కారం తినేటోళ్ళు ఎక్కువ కారం వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు తక్కువ. మేమైతే ఎక్కువ కారం తింటాం, అందుకే ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇంత కారం అయితే వేసుకున్నాం మేము ఎక్కువ తింటాం కాబట్టి. ఇలా మనం ఇప్పుడు కలుపుకోవాలి. దీన్ని కారం వేసుకొని ఇలా అయితే కారంతో టేస్ట్ మంచిగా అవుతుంది మనకి. ఇది మా మమ్మీ స్పెషల్ ఫార్ములా. ఓకే, ఇలా కలర్ వచ్చి చూసారుగా, ఇలా కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి మనము ఆనియన్స్తో. తర్వాత మనం బాయిల్ చేసుకున్న గుడ్లను అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. బాయిల్ చేసుకోవాలా మనం గుడ్లని. బాయిల్ చేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. చూసారుగా, లాస్ట్కి మనం ఇలా కడుక్కున్న కళ్యామాకుని అయితే వేసుకొని కలుపుకోవాలి. చూసారుగా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎగ్ కర్రీ అంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఒక రకం గుడ్డులో. ఇక మీరు ఒకవేళ సాల్ట్ ఎక్కువ తింటే మీరు సాల్ట్ ఎక్కువ యాడ్ కూడా చేసుకోవచ్చు. కూడా ఎక్కువ తింటాం కాబట్టి సాల్ట్ కూడా వేసుకుంటాం. ఓకే గైస్, ఆ కారంలో సాల్ట్ తక్కువ పడ్డదంట, అందుకే మా మమ్మీ ఇప్పుడు సాల్ట్ వేసింది. తర్వాత మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మీరు సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి కారంలో, అలా అయితే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గుడ్డి కర్రీ మనం టేస్ట్ చూడబోతున్నాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం. చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి తక్కువనే వేసుకుంటాను నేను కూడా. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ గైస్, చాలా స్పైసీ ఉంది. ఇది చాలా మంచిగా ఉంది గైస్, చాలా స్పైసీ ఉంది. స్పైసీ తినే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి, మా మమ్మీ చెప్పిన రెసిపీ. ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్. ధూమ్ జబర్దస్త్.